పిల్లరా, యోబు సహనం ఎంత గొప్పదో తెలుసా? మీకు అర్థమవ్వాలని ఒక మాట చెప్తున్నాను. కొన్ని వేల సంవత్సరాల క్రితం యోబు తనకు ఎదురైనటువంటి శ్రమలో దేవుణ్ణి ఒక్క మాట అనలేదు. అంత మాత్రమే కాదు, తన భార్యను కూడా ఒక్క మాట అనలేదు. ఎవరిని ఒక్క మాట కూడా అనకుండా తనకు కలిగిన శ్రమలో సహించుకున్నాడు. అందుకే ఎప్పుడో ఊజు దేశములో గొప్ప భక్తుడిగా పేరుగాంచిన యోబును గురించి, ఆయన సహనాన్ని గురించి ఈరోజు ప్రపంచంలో దేవుని పిల్లలైన వారందరూ చెప్పుకోగలుగుతున్నారంటే యోబు గొప్ప సహనము కలిగిన వాడు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో మీ సహనం సకల జనులకు తెలియబడనిది. నిజంగా యోబు యొక్క సహనం ఈరోజు ప్రపంచంలో ఉన్నారందరికీ తెలిసింది. మీ సహనం అందరికీ తెలుస్తుందా? మీ ఓర్పుని సంఘం, సేవకుడు, మీ తోటి విశ్వాసులు, మీ చుట్టూ ఉన్నటువంటి వారు మీ సహనాన్ని, మీ ఓర్పుని చూడగలుగుతున్నారా? అలాంటి సహనము కలిగిన భక్తి జీవితం మీలో ఉందా?